వెల్కమ్ టు మన సిరీ ఛానల్. ఈరోజు నేను మీకు స్టాక్ మార్కెట్ గురించి చెప్తాను. స్టాక్ మార్కెట్ అంటే మీకు అంటే అనాలిసిస్, అసలు స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎలా కొనాలి, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో ఈరోజు చెప్తాను. వివరాల్లోకి వెళ్ళే ముందర ఈ మన సిరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈరోజు ఏంటంటే మనకి ఒక సాఫ్ట్వేర్ చూపిస్తాను. మనం ఏమన్నా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా రీసెర్చ్ చేయాలి. నేను అలాగే చాలా మనీ అనేది పోగొట్టుకున్న స్టాక్ మార్కెట్. మనకు స్టాక్ మార్కెట్ అంటే ప్రతిదీ ఫండమెంటల్ కానీ టెక్నికల్ కానీ అనాలిసిస్ చేయాలి. అలా అనాలిసిస్ చేయడానికి మీకు ఒక వెబ్సైట్ అనేది ఉంది. మనం చాలామంది మనీ కంట్రోల్ కానీ ఎకనామిక్స్ టైమ్స్ కానీ దాంట్లో అనాలిసిస్ చేస్తారు. అది బేసిక్ అనలైజేషన్ అంటే అలా చేయడానికి బాగుంటుంది. ఎలాంటి ట్రెండింగ్లో ఉన్న న్యూస్కి ఆ వెబ్సైట్లు బాగుంటాయి. అలాగే మీరు ఒక కంపెనీ గురించి అనలైజ్ చేయాలంటే కంప్లీట్గా మనం ఒక వెబ్సైట్ని బాగా అనలైజ్ చేయాలి. ఒక కంపెనీని పిక్ చేసుకోవాలి. మనం ఒక కంపెనీని పిక్ చేసుకుని ఆ కంపెనీని మీకు ఒక వెబ్సైట్ చూపిస్తున్న వెబ్సైట్ పేరు STOCKMARKETINVESTMENT.com. ఈ స్టాక్ స్కిన్నర్లో ఏ కంపెనీకైనా దాని బ్యాలెన్స్ షీట్ ఏంటో లాస్ట్ 2-3-5 years దాకా మనం చూసుకుంటే కనుక నా స్టాక్ని కొనాలా వద్దా ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసి తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఇంకో విషయం చెప్తాను నేనండి. మనందరికీ తెలుసు వారన్ బఫెట్ వరల్డ్స్ సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఆయన కూడా ఇలాగే 7 to 8 hours ఎక్కువ బుక్స్ చదువుతారంట. కంపెనీ అనలైజ్ చేసి దాన్ని బట్టి ఒక 10-15 స్టాక్స్ని ఆయన అనలైజ్ చేసి ఆ స్టాక్స్ని కొంటారనమాట. అలాగే మనం కూడా అలాగే అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయడానికి మన ఇండియాలో అనేది ఇది screener.com అనేది బాగుంది. మన ఇండియాలో టాప్ ట్రేడర్స్ అంటే రాకేష్ జుంజున్వాలా, దమాని, వీళ్ళు బాగా స్టాక్. దమాని అంటే డిమార్ట్ ఓనర్. ఆయన బాగా స్టాక్ మార్కెట్లో బాగా ఇన్వెస్ట్ చేసిన. రాకేష్ జుంజున్వాలాకి ఆల్మోస్ట్ 20,000 కోట్ల దాకా సంపాదించారని అంటున్నారు. అలాగే దమాని ఆయన మాత్రం ఆయన కాలేజ్ డ్రాప్అవుట్, ఆల్మోస్ట్ ఆయనకి 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది మనకి. మీకు ఇంకా తెలియాలనుకుంటే ఆయన గురించి వెతకని గూగుల్లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. ఇప్పుడు మనం ఈ screener.com ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ screener.comలో ఇది అనేది ద బెస్ట్ రీసెర్చ్ టూల్ ఫర్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఇన్ ఇండియా. మనం స్టాక్ మార్కెట్లో ఈక్విటీ షేర్స్ కొనుక్కోవాలి. ఇప్పుడు మనం ఒక బ్యాంక్ షేర్ తీసుకుని HDFC బ్యాంక్లో మనం ఒక షేర్ తీసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలంటే దీంట్లో నేను HDFC బ్యాంక్ని ఇలా ట్రై చేసి చూశాను. దీంట్లో ఇక్కడ ఏం చూపిస్తుందంటే డిక్ చేయాలన్నమాట. HDFC బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఫర్ ద బ్యాంక్ ఇన్కార్పొరేషన్ ముంబై డీటెయిల్స్ అన్నీ వస్తుంది. దానికి బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీస్ ఇంక్లూడింగ్ రిటైల్ బ్యాంక్, హోల్సేల్ బ్యాంకింగ్, ఇంట్రెస్ట్ అన్నీ చాలా రిపోర్ట్ అయితే మనకు ఉంది. HDFC బ్యాంక్ ప్రజెంట్ మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది? మార్కెట్ క్యాపిటల్ వచ్చి 5,19 crores ఉంది. మార్కెట్ క్యాపిటల్ వచ్చి 5,19,000 crores. మళ్ళీ కరెంట్ షేర్ ప్రైస్ వచ్చేసి 946 రూపాయలు ఉంది. అలాగే 52 weeks హైలో గత 52 వారాల్లో అతి హైగా ఉన్నది, మళ్ళీ అతి తక్కువ రేట్లో ఉన్నది. హైయెస్ట్ వచ్చి 1,300 రూపాయలు, లోయెస్ట్ వచ్చి 700 రూపాయలు. అలాగే బుకింగ్ వాల్యూ 280 రూపీస్. స్టాక్ ప్రైస్ కానీ, సేల్స్ గ్రోత్ కానీ, అసలు ఆ కంపెనీ ఫైనాన్షియల్ షీట్స్ కానీ ఎలా ఉందో ఇది వచ్చి ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లాస్ట్ 1 yearలో ఎలా ఉందో చెప్తాను. ఇది చూసారా, మనకి ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి 946 రూపీస్ ఉంది. లాస్ట్ మంత్ ఏప్రిల్లో మన కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇది ప్రైస్ అనేది 77. లాస్ట్ 1 yearలో ఇదే లీస్ట్ ప్రైస్ అనమాట. ఆ టైంలో కొన్న వాళ్ళు ఇప్పుడు చెప్పొచ్చు బాగానే ఒక ఆల్మోస్ట్ 25% గెయిన్ అయ్యారనే చెప్పుకోవచ్చు. అలాగే మనం ప్రతి ఇయర్ 1 minute చార్ట్ ఉంటే 3 minutes, 6 minutes, 1 year, 3 years, 5 years మ్యాక్సిమం ప్రైస్ కూడా ఉంటుంది. హైయెస్ట్ వచ్చేసి దీనికి ఆల్మోస్ట్ 1,300 రూపీస్ ఉంటుంది. అలాగే మనకి కిందకి వెళ్దాం. దీంట్లో కంపెనీ బేసిక్ కోసం ఉంటుంది. అలాగే మనకి ఇంకా హిస్టరీ కావాలంటే, ఇంకా డిగ్ చేయాలంటే మనం ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ కంపెనీలో అసలు ఏమేమి ఉంటుంది, అసలు కంపెనీ రెవెన్యూ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ కావాలంటే ఇంకా చాలా రీసెర్చ్ చేయాలి ఉంటుంది. దానికి మనకి ఇదిగోండి దాని వెబ్సైట్ ఏదైతే బేసిక్ స్క్రీన్ ఉంది మనకి, దాని క్యాష్ ఫ్లో ఎలా వస్తుంది, చార్ట్ ఇదిగోండి, చార్ట్ కొట్టే చార్ట్, అనాలిసిస్, మళ్ళీ పీరియడ్స్ అంటే దానికి ఎంతమంది క్వార్టర్స్, ప్రాఫిట్ ఆర్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, రేషియో, డాక్యుమెంటేషన్ అన్నీ ఉంటాయి మనకి దీంట్లో. ఇదిగోండి క్వార్టర్లీ రిపోర్ట్, యాన్యువల్ రిపోర్ట్స్ అన్నీ కనుక తీస్తే మీకు 5 years ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది 10 years స్టేట్మెంట్స్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మన కంపెనీ అనేది ఎలా ఫ్లక్చుయేట్ అవుతుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మీకే కంక్లూజన్ వస్తుంది. ఇలా
బాగా జాగ్రత్త చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీరు బాగా సంపాదించుకోగలుగుతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.